హాయ్ గాయ్స్, ఈరోజు మనము చేద్దాము దొన్నె బిర్యానీ. స్పెషల్గా ఉంటుంది. ఫస్ట్ 2 స్పూన్ మనం కర్డ్ వేద్దాము. దాని తర్వాత మిరపకాయలు వేద్దాం, మిరపకాయలు పొడి వేద్దాము, ఉప్పు వేద్దాము, పసుపు వేద్దాము. వేసినాక దాన్ని మస్తుగా కలిపేద్దాం. మనము కలిపితే కానీ మ్యారినేషన్ కొంచెం పెడితే కానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలాగే నేను చూపిస్తున్నాను కదా, అలాగే మీరు మిక్స్ చేసి రాసిన అద్రకు మనం అల్లము ఇంకా లస్సును అన్నీ వేసేయండి. వేసేసి మిక్సీ గర్ర 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 తిప్పేయండి. కొత్తిమీర పుదీనా మర్చిపోకండి, ఎందుకంటే అది చాలా రుచికరంగా ఉంటుంది. ఒకవేళ బిర్యానీలకు పడిందంటే దాన్ని గర్ర గర్ర తిప్పి కాజులు కానీ వేసి పేస్ట్ చేసేయండి. దాని తర్వాత ముందు వెళ్దాము. 2 గంటలు నూనె వేయండి. ఎక్కువ వేస్తే మరి మీ క్యాలరీస్ పెరిగిపోతుంది. 2 గంటలు చాలు. మళ్ళీ గీ వేద్దాము. గీ వేస్తే క్యాలరీస్ మనకు అంతగా పెరగవు. జిమ్ అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది. మళ్ళీ మనము జీలకర్ర వేద్దాము. మస్తు మకమక అంటది జీలకర్ర. మరొక స్టారు, కొన్ని లవంగాలు వీడియోలో చూపించినట్లు వేస్తే కానీ మకమకాన్ని బిర్యానీ తెరిచిందే ఇళ్ళల్లో వాసన వస్తుంది. అట్లా వేసినాక బాగా కొంచెంసేపు మనం కలుపుదాము. దాన్ని మిక్స్ చేసి చూపించినట్లే కలిపి మళ్ళీ ఉల్లగడ్డలు ఇప్పుడు మేము ఉల్లగడ్డలు వేద్దాము. ఉల్లగడ్డలు వేసినాక బాగా ఉల్లగడ్డలు ఎర్రగా మండేంత వరకు మనము ఉల్లగడ్డలు తిప్పేయాలా. బాగా ఎర్రగా మండేంత వరకు. ఏమి విన్నారు కదా, మరొకసారి వినండి కావాల్సి ఉంటే. అప్పుడైతే మీ బిర్యానీ బాగా కొంచెం ఉప్పు వేస్తే ఎర్రగా జల్దీ మండుతుంది. మన గ్యాస్ కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. ఏపండి, బాగా ఏపండి. మనము ఏపినాక దాని తర్వాత చూడండి ఎర్రగా అయింది. మనం చేసిన పేస్ట్ని దీంట్లో వేసేయాలా. వేసినాక దాన్ని బాగా మిక్స్ చేయాలా. మిక్స్ చేసి దాని తర్వాత చికెన్ని వేయాలా. మీకు ఎంత కావాలో అంత చికెన్ని వేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ని బాగా కలపాలా. బాగా మిక్స్ కావాలా. మిక్స్ అయితే బాగా కాలుతుంది. చికెన్ బలంగా ఉంటే టేస్ట్ కూడా బలంగా వస్తుంది. మరి చికెన్ చూసినారా ఎట్లయింది. ఇప్పుడు దాని తర్వాత మనము గరం మసాలా, బిర్యానీ మసాలా వేద్దాం. ఈ 2 వేయలేకుంటే ఇంకా వేస్ట్. మీ బిర్యానీ అనేది ఇంకా టేస్టే రాదు. బాగా 2 చెమ్మచ్లు వేస్తే కానీ సూపర్గా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం మీరు కావాల్సింటే పసుపు వేయండి, బాగా టేస్ట్ రావడానికి ప్లస్ కలర్ రావడానికి. కస్తూరి మేతిని మస్తు పిండి పిండి వేసేయండి. అట్లయితే టేస్ట్ భలే వస్తుంది మనకి. మరి కొంచెం మీకు సరిపోతే కారం వేయండి, లేదంటే వద్దు పిల్లలు తినరంటే వేయద్దండి. ఎందుకంటే కారం వేసిందని మా పిల్లగాడైతే తినలేదు. మేము పెరిగేసి ఇచ్చినాము వానికి. బాగా మూతి ముచ్చేసి ఒక 15 నిమిషాలు మగ్గెకిస్తే ఇప్పుడు చూడండి ఎట్లా టేస్టీ కనబడుతుంది కదా, ఎట్లే ఉంటుంది. మరి అన్ని మసాలాలు కరెక్ట్గా వేస్తే బాగా తిప్పేయండి. తిప్పేసినాక ఇప్పుడు మనము బియ్యం వేద్దాము. బియ్యంకు ఫస్ట్ లిల్లు వేద్దాం. ఎందుకంటే మనము సరేసరి పెడుతున్నాం కదా. కొన్ని కరేపాకు వేయండి. కరేపాకుతో ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనం లిల్లు వేద్దాము. బాగా దానికి సరేసరి పెట్టేతంతే లిల్లు వేయండి. లిల్లు వేసినాక మనం మూతి ముచ్చేద్దాము కొంచెంసేపులు. ఎందుకంటే చికెన్ ఉడుకుతుంది కదా, ఉడికితే ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే కానీ అంటే ఒకవేళ ఉప్పు సరిపోలేదు తక్కువ వచ్చిందంటేనే వేయండి, లేకపోతే ఒకేసారి వేస్తే ఉప్పు కూడా సరిపోతుంది. దాని తర్వాత మనము బియ్యం వేద్దాము. బియ్యం వేయండి. బాగా సరేసరి బాగా నీళ్ళు ఉడికేటప్పుడు వేయండి. అట్లయితే బియ్యము జల్దీ దమ్ము కొడుతుంది. దమ్ము కొడితే మన బిర్యానీ కూడా మస్తు టేస్టీగా వస్తుంది. బాగా కలిపేయండి. చికెను బియ్యము మస్తు కలసాలా. అప్పుడైతే మన బిర్యానీగా సూపర్ అవుతుంది. ఇప్పుడు మనము మూతి ముచ్చేసినాము. ఓకేనా. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడుకుతుంది. అట్లాగే ఉడకల్లా. ఉడికి చూడండి కొంచెం మీరు బియ్యం తీసి ఉడికిందా లేదా అని. అప్పుడైతే మనకు తెలుస్తుంది టేస్ట్ అనేది ఎట్లొచ్చిందని. ఓకేనా. ఓకే, ఇప్పుడుగా మనము బాగా కలిపేయండి. చూడండి ఎంత బాగా కలుస్తుంది బిర్యానీ. ఇంకా కలర్ కూడా సూపర్ వచ్చింది. ఎందుకంటే మనం పసుపు గరం మసాలాలు అవన్నీ మంచిగా వేసినాం కాబట్టి సూపర్ వచ్చింది. గ్యాస్ను స్లో చేయండి, ఎందుకంటే కింద మాడిపోతుంది. ఓకేనా. దీని తర్వాత మనము కొంచెంసేపు దాన్ని ఉడికెక్కిద్దాము. మూతి మళ్ళీ ముచ్చేద్దాము. ఇప్పుడు మూతి తెరిచి చూస్తే బిర్యానీ సూపర్గా రెడీ అయింది. టేస్టీ. పైన కొంచెం కొత్తిమీర వేస్తే కానీ అబ్బాబ్బాబ్బా మీ ఇంట్లో వాళ్ళు తింటే కానీ గుర్తుపెట్టుకుంటారు మీ బిర్యానీని.
అలాగే బిర్యానీ రెడీ అయింది. మస్తు ప్లేట్లో వేసుకొని తింటే కానీ, పెరుగు బాగా చేస్తుండండి, మీరు పెరుగు వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది మీ బిర్యానీ. ఒక్కసారి తింటే కానీ మరి ఎవ్వరు పేరు పెట్టరు. ఇప్పుడు ఎంత గొంతు వస్తుంది నన్ను మాట్లాడి. ఒక సబ్స్క్రైబ్ మాత్రం, లైక్ మాత్రం ప్లీజ్ షేర్ చేయండి.